హాయ్ అండి. మనం చేసే గారెలు పైన క్రిస్పీగా, లోపల మెత్తగా దూదిలాగా రావాలి. తినే కొలది తినాలనిపిస్తే ఈ టిప్స్ ఫాలో అవి చేయండి. చాలా బావుంటది. మనము గుండు పప్పు నానబెట్టుకునేటప్పుడే దాంట్లో మనము కొంచెమన్ని బియ్యం కూడా వేసుకొని నానబెట్టుకోవాలి. దీన్ని 6 గంటల సేపు నానిన తర్వాత దీన్ని మనము శుభ్రంగా కడుక్కొని గ్రైండర్‌లో వేసుకొని ఈ విధంగా రుబ్బుకోవాలండి. మరీ గట్టిగా ఉండకూడదు. కొంచెం ఇలాగ మెత్త మెత్తగా ఉంటేనే గారెలనేవి మెత్తగా వస్తాయి. అలాగని మరీ లూజ్‌గా చేసేసుకొని మనకి వేయడానికి కూడా వీలుగా లేకుండా పిండి మనం రుబ్బుకున్నామంటే గనక ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి. అందుకని ఈ విధంగా ఉండాలండి. గారెలు వేసుకునేటట్టుగా ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఈ గారెలన్నీ కూడా మధ్యలో హోల్స్ చేసుకొని ఈ విధంగా గనక వేసుకుంటే ఇవి బాగా ఉడుకుతాయండి. మనము మంట కాల్చుకునేటప్పుడు కూడా మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ గారెలన్నీ వేసుకొని అవి వేగేలోపు ఇంకో పక్క నేను ఇడ్లీ అయితే వేసేసుకున్నాను. ఇడ్లీ కూడా వేసుకొని దాన్ని మూత పెట్టేసుకుంటే అవి కూడా ఉడికిపోతదండి. ఇడ్లీ ఉడకడానికి నాకు 15 నిమిషాలు పడతది. గారెలు కూడా వేసేసాను కదా! అవి కూడా కాలిపోతున్నాయండి. చూడండి. ముందు వేసినయి కొంచెం కలరొచ్చినాయి కాబట్టి ముందు వేసినయి ముందు తీసేసుకొని తర్వాత ఇంకా తెల్ల తెల్లగా వీడియో నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.